సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2 kgs చికెన్ అయితే తీసుకున్నాము. చికెన్ అంతా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ధనియాల పొడి కూడా వేయాలి. ఇప్పుడు అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే అందులోకి పుల్లటి పెరుగు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి పుదీనా ఆకులు వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి. అందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగము, అలాగే యాలకులు కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి బాగా హీట్ చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నెయ్యి వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 10 minutes పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి అలాగే టమాటా వేసుకోవాలి. ఇప్పుడు 2 kg చికెన్కి 2 kgs ఆఫ్ రైస్ అయితే వేస్తున్నాము. రైస్ అయితే ఒక 70% వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చికెన్ అయితే ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చిన తర్వాత పైన రైస్ వేసుకోవాలి. వీడియోలో చూడండి, ఈ ప్రకారంగా అయితే చేయాలి. ఇప్పుడు అందులోకి కొత్తిమీర వేసుకోవాలి.
అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పైన ప్లేట్ పెట్టేసి పైన బరువైన వస్తువు ఏదైనా పెట్టండి. ఒక 30 మినిట్స్ ఆగి ఆ ప్లేట్ తీస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.